హాయ్ అందరికీ. చికెన్ ఏ వెరైటీ చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. నాకు తెలిసిన చికెన్ రెసిపీస్లో మేతి చికెన్ రెసిపీ ఒకటనమాట. టేస్ట్ చాలా బాగుందండి. ఈ రెసిపీ మనం రోటీస్లోకి, పుల్కాల్లోకి, జీరా రైస్లోకి, సాంబార్ రైస్లోకి తీసుకున్న చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ముందుగా దీనికోసమని మెంతికూరని తీసుకోవాలి, కాస్త కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మెంతికూర 10 రూపాయలకి ఇక్కడ 5 కట్టలు ఇచ్చారండి. అంటే చిన్న చిన్న కట్టలు అనమాట. సాల్ట్ వాటర్తో ఒకసారి, నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పెద్ద టమాటాలని ప్యూరీలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ ఈ మసాలాని గ్రైండ్ చేసుకోవాలండి. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి, చిన్న ముక్క జాజికాయ, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 ఇలాచీ, 2 లవంగాలు వేసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. రోట్లో అయితే కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కడాయిలో కాస్త వాటర్ ఉంది, నేను చూసుకోలేదనమాట. ఆయిల్ వేసాక ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్, 2 ఎండుమిర్చిలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేశానండి. మూత ఎందుకు పెట్టానంటే ఆయిల్లో కాస్త వాటర్ ఉంది కాబట్టి బయటికి చిందుతుంది అనేసి మూత పెట్టేసి కాసేపు ఫ్రై చేసేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి. టమాటా ప్యూరీ కూడా కాసేపు మగ్గించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. నాన్ వెజ్లో కాస్త పసుపు ఎక్కువగానే పడుతుంది. పసుపు వేసాక ఒకసారి బాగా కలిపి ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పోపులో చికెన్ చక్కగా కలిపేసుకున్నాక మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు చికెన్ని మగ్గించుకోవాలండి. అప్పుడు చికెన్లో నుంచి వచ్చే వాటర్ తోటి చికెన్ చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ మసాలా కోసమని ఒక బౌల్ తీసుకొని 4-5 టేబుల్ స్పూన్స్ వరకు కమ్మటి పెరుగు తీసుకోవాలి. పులుపు అస్సలు ఉండకూడదు. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నారంటే చికెన్ మంచి కలర్లోకి వస్తుంది. ఇదంతా కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పెరుగు మసాలాని మనం చికెన్లో కానీ ఏ కర్రీలో కానీ వేసుకున్నా కూడా పెరుగు విరక్కుంటూ ఉంటుందన్నమాట. చక్కగా మనకి చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలాని యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా అంతా యాడ్ చేసేసేయాలి. ఇదంతా కూడా చక్కగా బాగా కలుపుకోవాలండి. చికెన్లో కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే మనకి మసాలాలో ఉండే పచ్చిదనం పోతుంది. మెంతికూర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పడుతుంది అనమాట. 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే ఆ తర్వాత మంచి కలర్లోకి ఈ విధంగా వస్తుందండి. మీకు డ్రైగా కావాలంటే మరి కాసేపు ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇంకా కాస్త వాటరీగా ఉంది కదా, నేను ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇందులో యాడ్ చేయవలసినవి ఇంకాస్త ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో నేను ఫైనల్గా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేశాను. చికెన్ మసాలా వేయడం కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చివరిగా ఇంకా కొత్తిమీర యాడ్ చేశానండి. ఒక 1/2 కప్ వరకు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకా 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. వేడివేడిగా మేతి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా చెప్పాను కదా, మీకు డ్రైగా కావాలి అంటే పెరుగు మసాలాని యాడ్ చేసాం కదా, పెరుగు స్కిప్ చేసేసి మసాలాలన్నీ యాడ్ చేసుకొని డ్రైగా ఫ్రై చేసుకున్నారు అంటే స్టార్టర్స్లో మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అలా కూడా చాలా బాగుంటుందండి. నాకు కాస్త గ్రేవీలా ఉండాలనిపించి నేను ఇలా పెరుగు మసాలాని యాడ్ చేశాను అనమాట. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు రోటీస్లోకి ఇలా కూడా బాగుంటుంది అనమాట. ఫైనల్గా కసూరి మేతిని 2 టీ స్పూన్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకొని పొడిలా చేసి ఇందులో యాడ్ చేసుకున్నారంటే దాని ఫ్లేవరు, టేస్ట్ మరింత దీనికి యాడ్ అయ్యి రుచి అమోఘంగా ఉంటుందన్నమాట. చూస్తుంటే నోట్లో నీరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు నచ్చిన పుల్కాతో కానీ, బిర్యానీతో కానీ, జీరా రైస్తో కానీ దేనితోటైనా సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో చికెన్ రెసిపీస్, మేతి పూరి, మేతి పరాటా, లసూని మేతి ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయండి. వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తేనే ఒకసారి చెక్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే మీ కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.